హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయితే నిన్న ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే మనము బెరంలో ఉన్నాం కదా, ఇక్కడ చాలా వరకు ఎండ కొడుతుంది, పక్షులకు వాటర్ దొరకడం లేదని చెప్పి ఇక్కడైతే మేమైతే రోజు ఒక ప్లేస్ లో వాటర్ పోస్తున్నాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిన్న పిల్లలు, ఇక్కడ దగ్గరలో ఉన్న పక్షులు ఏంటంటే పెద్ద పెద్ద అయితే వెళ్ళిపోతున్నాయి, చిన్న పక్షులు ఇవి కంజు పిల్లలు, చిన్న పిల్లలు చేసినాయి ఇక్కడ. అయితే అవేంటంటే ఈ వాటర్ లో పడి చనిపోతున్నాయి అని చెప్పేసి అయితే మనం నిన్న వీడియో పెట్టినాము. దానికోసం ఏం చేసినామంటే మంచిగా గుంతలు తోడి ఆ గుంతలో పెట్టి వాటర్ అయితే పోయడం జరిగింది. కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. దాదాపుగా అయితే మార్నింగ్ చూసినప్పుడైతే ఏం చనిపోలే, కానీ ఇప్పుడు సాయంత్రం టైం వచ్చి చూసే వరకు ఇందులో మళ్ళా కూడా ఒక చిన్న కంజు పిల్ల పడి చనిపోవడం జరిగింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. నిన్న ఒక అతను మనకు కామెంట్ పెట్టిండు, అది చాలా మంచి కామెంట్. ఆ వాటర్ లో అందులో ఒక బండ పెట్టండి, ఆ బండ మీకు వచ్చి ఎక్కిపోతాయి అని చెప్పి అన్న అయితే కామెంట్ పెట్టిండు. నాకు అదే కాన్సెప్ట్ తోని నేనేం చేశానంటే అన్నిట్లలో ఇక్కడ ఒక 3 బాక్సులు ఉన్నాయి, ఆ 3 బాక్సులలో కూడా నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బండ అయితే సెట్ చేసిన. ఇప్పుడు 99% అయితే ఇప్పుడైతే పక్షులు చనిపోవు అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నా. అయితే కంపల్సరీ ఈ ఐడియా అయితే వర్కౌట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. దాదాపు ఇక్కడ చుట్టుపక్కల చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ కంజు పిల్లలు. అయితే పెద్ద వీటికి ప్రాబ్లం లేదు, అవి వచ్చి తాగుతున్నాయి పోతున్నాయి, పావురాలు అని ఇంకా వేరే వేరే పక్షులు అన్ని కూడా తాగిపోతున్నాయి. కానీ ఏవైతే ఈ కంజులు ఇక్కడ పిల్లలు చేసినాయో, చిన్న పిల్లలు ఉన్నాయో వీటి కోసమే ఇబ్బంది అవుతుంది. దానికోసం అయితే ఇలాగైతే ప్లాన్ చేసినాం. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అయితే చూడాలి. నాకు తెలిసి అయితే 100% ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అని చెప్పి అయితే అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు. నిన్న ఒక అన్న కామెంట్ పెట్టిండు, దాని ప్రకారం అయితే మనం పెట్టడం జరిగింది. ఇగో చనిపోయిన పిల్ల ఇదే. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ.